నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం. లిక్కర్ స్కామ్ లో వైసీపీ ముఖ్య నేతల్ని జైలుకు పంపాలి అనేది చంద్రబాబు సర్కారు ప్రధాన ఆశయం. రెడ్ బుక్ లో కీలక అధ్యాయం ఇదే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. టీడీపీ నేతల వైఖరి ఎలా ఉంది అంటే ప్రత్యర్థుల్ని ఏవైనా చేయడానికి హక్కు ఉంటుందని, కానీ తమను మాత్రం టచ్ చేయకూడదు అనే ధోరణి. గతంలో వైఎస్ జగన్ను 16 నెలల పాటు కాంగ్రెస్ టీడీపీ కలిసి జైలు పాలు చేశాయి అనే వైసీపీ ఆరోపణలను కొట్టిపారేయలేని పరిస్థితి. ఎందుకంటే రెండు పార్టీల టార్గెట్ జగనే. అందుకే జగన్ను జైలుకు పంపి మొగ్గదశలోనే వైఎస్ఆర్సీపీని చిదిమివేయవచ్చు అని ఎత్తుగడ వేశారు. అయితే జగన్ మొండి మనిషి. జగన్ స్థానంలో మరే నాయకుడు రాజకీయంగా తట్టుకోలేడు. కానీ కష్టాలు పడే కొద్దీ జగన్ రాటుదేలాడు. పడ్డవాళ్లెప్పుడు చెడ్డవాళ్లు కాదు అనే సామెత జగన్ను చూస్తే ఎవరికైనా గుర్తొస్తుంది. లిక్కర్ కేసులో రాజు కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి తదితరులు అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత అరెస్ట్ జగనే అని ప్రభుత్వ పెద్దలు, అనుకూల మీడియా పెద్ద ఎత్తున చేసే ప్రచారం సంగతి సరే. తాడేపల్లిలో వైఎస్ జగన్ వణికిపోతున్నారట. అనవసరంగా లిక్కర్ కేసులో అరెస్టు కావాల్సి వస్తుంది అనే భయంతో జగన్కు దిక్కు తోచడం లేదు అని ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల్లోకి జగన్ రాకముందు నుంచే ఆయన ఒక వర్గం మీడియాకు టార్గెట్ అయ్యారు. రాజకీయాలలో జగన్ రావడం, ఆయన తండ్రి మరణానంతరం సొంత పార్టీ పెట్టుకోవడంతో మరింత ఎక్కువగా ఆయన్ను బద్నాం చేయడం గురించి తెలిసిందే. 16 నెలల్లో జైల్లో ఉంటే ఇక ఎప్పటికీ రాజకీయంగా కోలుకోలేడు అని చంద్రబాబు, కాంగ్రెస్ నాయకులు ఆశించారు. అయితే వాళ్లకు నిరాశే ఎదురైంది. జగన్ మొండితనమే ఆయన ఆస్తి. ప్రత్యర్థులను పీకల్లోతు కష్టాల్ని లెక్క చేయకపోవడమే జగన్ బలం. ఇప్పుడు కూడా అదే ధైర్యం, భవిష్యత్పై ధీమా ఆయనలో చూడొచ్చు. గతంలో కంటే భారీ కష్టాలు, నష్టాలు ఎదురైతే ఎలా అధిగమించాలి అని జగన్ ఆందోళన చెందవచ్చు, ఆలోచించనవచ్చు. కానీ మహాసముద్రాన్నే ఈది ఒడ్డుకు చేరిన జగన్కు పిల్ల కాలువలు ఓ లెక్క. లిక్కర్ కేసులో అరెస్టు చేస్తారు అనే భయంతో జగన్లో ఇసుమంతైనా ఉండదు. ఇంకా చెప్పాలి అంటే జగన్ను అరెస్టు చేసే వాళ్లకు ఆ తరువాత పర్యవసానాలపై భయం ఉంది. బహుశా ఆ భయమే జగన్ అరెస్టుపై ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఆందోళనలో కూటమి ప్రభుత్వాన్ని పడేసింది అంటున్నారు. జగన్ను అరెస్టు చేయడం అంటే రానున్న రోజుల్లో లోకేష్కు జైల్లో భర్త ఖరారు చేసుకోవడమే అని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.